ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం సుబ్లేడు గ్రామంలో సుమారు 600 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాటి అద్భుత శివలింగం వెలుగులోకి వచ్చింది. కాలగర్భంలో నశించిన ఈ ప్రాచీన దేవాలయాన్ని గ్రామ ఆర్యవైశ్యులు కటకం బుచ్చయ్య కుటుంబం, సంకా సత్యం ప్రతాని సోమయ్యలు కలిసి శిథిరస్తు నుండి మరలా వెలుగులోకి తీసుకొచ్చినారు. గ్రామం మధ్యలో పచ్చని పొలాల నడుమ వెలిసిన శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఈరోజు భక్తులకు అత్యధిక కేంద్రంగా మారింది. భక్తులకు కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా గ్రామం మధ్యలో పచ్చని పొలాల నడుమ వెలిసిన శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఈరోజు భక్తులకు అత్యధిక కేంద్రంగా మారింది. భక్తులకు కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా గ్రామ ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రతి కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపోత్సవాలు నిర్వహిస్తూ దేవాలయం వైభవంగా అలంకరిస్తారు. ఇక భక్తుల కోరికలను తీర్చే దేవస్థానంగా పేరు పొందిన ఈ ఆలయం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు మాసం మొత్తం నిర్వహిస్తారు. కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి గ్రామ ప్రజల భక్తి శ్రద్ధలు నిలువెత్తు సాక్ష్యంగా సుబ్లేడు రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రతి భక్తుడిని ఆకర్షిస్తుంది. ఈ ఆలయానికి మరో విశిష్టమైన ప్రత్యేకత కూడా ఉన్నది. శ్రీకృష్ణ దేవరాయల పాలనలో భాగంగా నిర్మితమైన శివాలయాలలో ఇది కూడా ఒకటని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రామలింగేశ్వర ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. ప్రతి ఉదయం 6:30 నుండి 7 గంటల సమయంలో సూర్యకిరణాలు సాక్షాత్తుగా శివలింగం మీద పడతాయి. ఇది అరుదైన ఘటన. ప్రతిరోజు నాగపాము గుడి ప్రక్కన ఉన్న పుట్టలో నుండి వెళ్లి గుడికి కాపలాగా ఉంటుందని, పూజార్లు వచ్చిన తర్వాత పాము అక్కడి నుంచి వెళ్లిపోయిందని గుడి అర్చకులు చెప్తున్నారు. ప్రతి కార్తీక మాసంలోని ఈ గుడికి గ్రామంలోని ప్రతి ఒక్కరూ వచ్చి రామలింగేశ్వర స్వామిని 600 సంవత్సరాల కాలం నుండి నిర్మితమైన ఈ దేవాలయంకి కూడా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలోనే కొనసాగటం మరో విశేషం. శ్రీకృష్ణ దేవరాయల పాలనలో భాగంగా నిర్మితమైన గుడులలో ఇది కూడా ఒక దేవాలయం అని స్థానికులు చెప్తున్నారు. చుట్టుప్రక్కల ఉన్న శివాలయాలలో మరిపెడ బంగ్లాలో ఒక శివాలయం, కూసుమంచిలో గణపేశ్వర ఆలయం, సుబ్లేడులో రామలింగేశ్వర స్వామి ఆలయం ఇక్కడి భక్తులు నమ్మకంతో చెప్తున్నారు. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేక ఆకర్షణగా దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. శాంతి పూజలు, హోమాలు, నవగ్రహ పూజలు కూడా చేసుకునే విధంగా నవగ్రహాలు కూడా స్థాపించడం గ్రామస్తుల సహకారంతో జరిగింది. ఎంత నమ్మకంతో వస్తే అంత నమ్మకంతో ఇక్కడి నుండి భక్తులు తిరిగి వెళ్తారని ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. तरंगरमणीय जटाकलापं गौरी निरंतर विभूषित वामभागं नारायण प्रियमनंग मदापहारं वाराणसी पुरपतिं भज विश्वनाथं वाराणसी पुरपतिं भज विश्वनाथं। वाचामगोचरम् अनेकगुणस्वरूपं वागीश विष्णुसुरसेवितपादपद्मं वामेण विग्रह वरेण कळत्रवन्तं वाराणसी पुरपतिं भज विश्वनाथं वाराणसी पुरपतिं भज विश्वनाथं। भूताधिपं भुजगभूषणभूषिताङ्गं व्याघ्र
व्याघ्राञ्जिनाम्बरधरं जटिलं त्रिनेत्रम् पाशाङ्कुशाभयवरप्रदशूलपाणिम् वाराणसीपुरपतिं भज विश्वनाथम् वाराणसीपुरपतिं भज विश्वनाथम् జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లడి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం విశిష్టత గురించి వెనకటి నుంచి కాకతీయ రాజుల నుంచి ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు. అనతి కాలంలోనే ఇది గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అందరూ తనకు తోచిన సహాయంతో గ్రామాభివృద్ధి గ్రామంలో ఉన్నటువంటి తోచిన సహాయార్థం చేసుకొని ఈ గ్రామాన్ని నిలబెట్టుకున్నారు, దేవుణ్ణి నిలబెట్టుకున్నారు. మొన్న ఈ మధ్య దగ్గర నుంచి కార్తీక మాసంలో నుంచి కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు ఒకరోజు ముట్టించుకున్నాం. సంవత్సరాంతం జీవితాంతరం ముట్టించినట్టే అనని ఆ యొక్క శివకేశవుల యొక్క సందర్భం. కాబట్టి ఈ గ్రామంలో ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వెనకటి నుంచి భక్తోత్సవాలు, కార్తీక మాసంలో అభిషేకాలు, కార్తీక పౌర్ణమి యొక్కలో ధూపదీప నైవేద్యాలు ప్రతిరోజు నిత్య జరుగుతూనే ఉన్నాయి. 50 మంది భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని పోతున్నారని చెప్పి నా యొక్క వినతి. నా పేరు శంకా శ్రీనివాసు. ఇది పురాతన శివాలయం, అలనాటి శివాలయం. అది మా తాతలకు కూడా తెలియని శివాలయం. అంటే తెలుసు, పురాతన నుంచి వచ్చే శివాలయం. అలాగే అభివృద్ధి చెంది పొలాలలో ఉన్నదాన్ని ఇప్పుడు చిన్నగా డెవలప్ చేసుకుంటూ ఈ గుడి నిర్మాణానికి ప్రజల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ చాలా పవర్ఫుల్ గాడ్ ఇక్కడికి వచ్చి నెరవేర్చిన కోరికైనా కానీ పవర్ఫుల్గా నెరవేరుతుందని భక్తుల విశ్వాసంతో ప్రతిరోజు దర్శించుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మాత్రం సోమవారాలు, కార్తీక మాసములు, నిత్య పూజా విధానము చాలా పకడ్బందీగా అయ్యగారి ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో చాలా బాగా ఉత్సవం జరుగుతున్నాయి. పురాతన దేవాలయం అని మా తాత ఎప్పటి నుంచో చెప్పింది. మా తాత కాలం నుంచి, మా తాతకే తెలియదు ఇది ఎప్పుడో కట్టింది. అట్లా ఒక 4 నుంచి 500 సంవత్సరాలు అని చెప్పి ప్రతీక. అప్పట్లో మరపల్లో ఉన్న పాత పురాతన శివాలయం ఇది కాకతీయులు నిర్మించిన శివాలయం అని చెప్పి ప్రతీతి. కాంచి 28 సంవత్సరాలుగా అవుతుంది అవి చేయబట్టికి. అప్పుడు మొత్తం గడ్డి చెక్కున్నాం. అయ్యగారు నిలబడితే నేను చెక్కుండేది, నైద్యం పెట్టుకునేది, పోయేది. 12 నాగవన్న ఉన్నాడు, పెద్ద నాగవన్న. ఈ గుడి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ప్రతి సోమవారం తిరుగుతూనే ఉంటాడు. తిరుగుతాడు ప్రతి రోజు వస్తాను. ప్రతి రోజు ఉంటుంది. అయ్యగారు ఒక పక్క, నేను సాకలామని ఒక పక్క ఊడ్చుకుంటా, ఒక పక్క పుడతాడు, ఒక పక్క వెళ్ళిపోతాడు. మళ్ళీ వస్తూనే ఉంటాడు. ఒక లింగానికి చుట్టుకున్నాడు. అయ్యగారు తలుపు తీయగానే నరేష్ రెడ్డి గారు వచ్చి చూసి ఇతలకెళ్ళ తీసిన. ఒక హౌజులో పడ్డాడు, హౌజులకి వెళ్ళి తీసినావు. ఇంకా ప్రతి సోమవారం తప్పకుండా ఆపడతాడు. అన్నాడు ఏమనుకుని పక్కకి వెళ్ళిపోతాడు. ఏమన్నాడు, అయ్యగారు కాపాడతాడు, నాకు కాపాడతాడు. ఇవాళ జనం వస్తే కూడా జనాన్ని కూడా ఆపడతాడు, పుట్టలా పోతాడు. ఇది మేము చేసేది. ఎక్కువగా పొద్దుట పూటనే 6 గంటల లోపల వచ్చిపోతుంటుంది. పర్వణ మాసాల్లో కాదు, మామూలు మాసాలలో. పర్వణ మాసాల్లో రాదు, జనాలు ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి రాలేడు. ఒక్కడే ఉన్నప్పుడు, ఆయన ఒక్కడే విశ్రాంతిగా ఉన్నప్పుడు వచ్చి ఈ దర్వాజ దగ్గర పడుకోవటం, ఆ శివలింగం దగ్గర పోయి చుట్టుకోవటం, మళ్ళీ ఇక్కడ పడుకోవటం, ఇవన్నీ జరుగుతుంటుంది. అది పక్కనే నాగేంద్ర స్వామి పుట్ట. అది సంగతి.